హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2 మంత్స్లో ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. అసలు 2 మంత్స్లో ప్రిపేర్ అయ్యి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ మంచి ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. నేను ప్రీవియస్ ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనే ఒక వీడియో అయితే చేశాను. వీడియో చూసిన వాళ్ళందరూ కింద కామెంట్స్లో మీ బ్రాంచ్ ర్యాంక్ ఎంత, మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత, మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అని అడిగారు. సో వాళ్ళ కోసం నేను ర్యాంక్ కార్డ్ అయితే తెచ్చాను. ఇది నేను వీడియో ఎండింగ్కి అయితే నాకు బ్రాంచ్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత వచ్చింది, అలానే నాకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి అనేది వీడియో ఎండింగ్లో క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఈ 2 మంత్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, మనం ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఎన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యాము అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఎన్ని సబ్జెక్టులు నువ్వెంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యావు అనేదే ఇంపార్టెంట్. కొందరు ఉంటారు 200 మార్క్స్ అంటే అన్ని సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు కానీ వాళ్ళకు తక్కువ ర్యాంక్ అనేది వస్తుంది. ఇంకొందరు ఉంటారు కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు, వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తుంది. సో నువ్వు ఎన్ని సబ్జెక్టులు చదివావు అన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత పర్ఫెక్ట్గా చదివావు అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 మంత్స్లో ఎలా చదవాలి అనేది చెప్తాను. సో ఈ సెట్ అనేది ఏ బ్రాంచ్ వాళ్ళకైనా 200 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ టెక్నికల్ అండ్ 100 మార్క్స్ నాన్ టెక్నికల్. ఇప్పుడు మేము ఈ 2 మంత్స్లో టెక్నికల్ చదవాలన్నా నాన్ టెక్నికల్ చదవాలన్నా అంటే అలాంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే టెక్నికలే చదవండి అని అంట. సో టెక్నికల్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయని అందరూ భయపడతారు, అలా భయపడని అవసరం ఏమీ లేదు. టెక్నికల్ చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్సే రిపీట్గా అడుగుతూ ఉంటారనమాట టెక్నికల్లో. అదే మనకు నాన్ టెక్నికల్లో అయితే కొంచెం న్యూ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఫిజిక్స్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి. కెమిస్ట్రీలో మ్యాక్సిమం ప్రీవియస్ అడిగినే అడుగుతారు. కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే అంతగానం టఫ్ అయితే ఏముండవు. మనం కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా చదివితే అందులో 25కి 20 ప్లస్సే గెయిన్ చేసుకోవచ్చు. నేను టెక్నికలే చదవండి మీకున్న టైంలో అని అంటున్నా. ఎందుకంటే టెక్నికల్ చదవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో సేమ్ అక్కడ కూడా పేపర్ 1 200 మార్క్సే ఉంటుంది. సేమ్ మన టెక్నికల్ ఎగ్జామ్స్కి 100 మార్క్స్. నువ్వు ఇక్కడ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే నువ్వు ఆ ఎగ్జామ్కు కూడా 100 మార్క్స్కి ప్రిపేర్ అయినట్టే. మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళినప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా చదవడం వల్ల మనకి బీటెక్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి జేఈనే కాకుండా ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా పడతాయి. సో మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అది మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నాన్ టెక్నికల్ ఎందుకు వద్దంటున్నానో చెప్తా వినండి. మ్యాథ్స్ గురించి అందరికీ తెలిసిందే. చేసే వాళ్ళు ఈజీగా చేస్తారు, చేయని వాళ్ళైతే చాలా కష్టపడతారు. నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే నీకున్న టెన్షన్కి కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫామ్లో గుర్తుకు రాకపోవచ్చు, అదొక డిసడ్వాంటేజ్. అండ్ ఒకవేళ నీకు గుర్తుకు వచ్చినా నీ క్యాలిక్యులేషన్ అనేది రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు క్యాలిక్యులేషన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నానంటే, మనం డిప్లొమాలో మ్యాక్సిమం క్యాల్సి మీద చాలా అంటే చాలా డిపెండ్ అవుతాం. సడన్గా మన టీచర్ 2 × 2 ఎంత అని అడిగితే డైరెక్ట్ మనం క్యాల్సిలో కొట్టి 2 × 2 4 అని చెప్పే అంత డిపెండ్ అవుతాం క్యాల్సి మీద. సో అలాంటప్పుడు నువ్వు వితౌట్ క్యాల్సి ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఫాస్ట్గా? సో అదొక డిసడ్వాంటేజ్. నువ్వు మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యావు, నీకు వచ్చు, నువ్వు క్యాలిక్యులేషన్స్ కూడా కరెక్ట్ చేస్తావు. సో నీకున్న 3 అవర్స్లో నువ్వు ఎంత ఫాస్ట్గా చేసినా కానివ్వండి, మ్యాథ్స్ చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. సో నువ్వు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి నువ్వు పర్ఫెక్ట్గా చేద్దామని ఈ 50 మార్క్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా 150 మార్క్స్ అయితే నువ్వు ఆప్షన్స్ పెట్టడానికి కూడా
చాయిస్ లేదు. టైం కాగానే సబ్మిట్ కొట్టాలి, వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. నువ్వు 1 మినిట్ అంటే అదేం ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కరెక్ట్ టైం టు టైం అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో నీకు టైం కన్జంప్షన్ ఎక్కువ, నీకు ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ రావాలి, నీకు కరెక్ట్ టైంకి కరెక్ట్ ఫామ్లో గుర్తుకొస్తేనే నువ్వు మ్యాథ్స్ చేయగలుగుతావు. ఫిజిక్స్ చూసుకుంటే 25 మార్క్స్. ఈ 25 మార్క్స్లో 12 క్వశ్చన్స్ ఆర్ 13 క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్, చాలా అంటే చాలా టఫ్గా అడుగుతారు. అవి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంత పెద్ద థియరీ లాగా ఉంటుంది క్వశ్చన్ ఒక్కొక్కటి. సో ఫస్ట్ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి అండ్ మీకు కరెక్ట్ సేమ్ మ్యాథ్స్ లాగానే కరెక్ట్ ఫామ్లో గుర్తుకు రావాలి, క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేయాలి. సో అలా మనకు 13 ఆర్ 12 టఫ్గా వస్తాయి. మిగతా కొన్ని ప్రీవియస్ ఇయర్ అడిగినవి అలాంటివి వస్తాయి. అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే 25 మార్క్స్. కెమిస్ట్రీలో మీరు పర్ఫెక్ట్గా చదివితే 25కి 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా ఉంటే. ఈ కెమిస్ట్రీలో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ నుంచే అడిగిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువ కూడా ప్రాబ్లమేటిక్ అయితే కెమిస్ట్రీ నుంచి ఏం రాదు, ఒక 5 ఆర్ 4 అంతే. మిగతా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఏమీ రావు. ఎవరైనా కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేసి చదివితే వాళ్ళు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు కెమిస్ట్రీ నుంచి. ఇప్పుడు మీకు టెక్నికల్ ఎందుకు చదవాలో చెప్పాను, అలానే నాన్ టెక్నికల్ ఎందుకు చదవకూడదో చెప్పాను ఈ 2 మంత్స్లో. ఇప్పుడు ఈ 2 మంత్స్లో మన టెక్నికల్ సబ్జెక్ట్స్ని చదివి మీరు అనుకోవచ్చు 2 మంత్స్లో టెక్నికల్ సబ్జెక్టే నువ్వు చెప్పినట్లు చదువుతాము, అయినా మాకు 100 మార్క్సే వస్తాయి, కానీ మాకు మంచి ర్యాంక్ అయితే రాదు కదా 100 మార్క్స్కి అని అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ అయితే ఉంటుంది. అది నేను ఈ టెక్నికల్ చెప్పినాక ఇందులో ఈజీగా మార్క్స్ ఎట్లా గెయిన్ చేయాలనో చెప్తాను. ఇప్పుడు మీకున్నాయి ఓన్లీ 2 మంత్స్ అంటే 60 డేస్గా కన్సిడర్ చేసుకుందాము. సో ఈ 60 డేస్లో ఈ బ్రాంచ్ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది క్లారిటీగా చెప్తా వినండి. సో ఇక్కడ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. నేను సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్ సబ్జెక్ట్ తీసుకున్నాను. వేరే బ్రాంచ్ అయితే మీ సబ్జెక్ట్స్ ఇలా వేసుకోండి. ఇందులో స్టీల్ స్ట్రక్చర్స్ అయితే మిస్ అయింది, ఇక్కడ 8 అనే వేసుకున్నాను. సో 6 into 8 = 48 అంటే 6 డేస్కి ఒక సబ్జెక్ట్ అయితే చదవండి. ఇప్పుడు RCS అనే సబ్జెక్ట్ ఉంది, దీన్ని టోటల్ కంప్లీట్గా 6 డేస్లో నువ్వు కంప్లీట్ చేసేటట్టు చదవాలి. అలానే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ ఉంది, ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ని కూడా 6 డేస్లో నువ్వు కంప్లీట్ చేయాలి. లేదు మాకు సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఇది సెట్ అవ్వదు అని అనుకుంటే, ఒకవేళ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి అని అనుకుంటే 5 into 10 = 50. 5 డేస్లో ఫస్ట్ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసేయండి, నెక్స్ట్ 5 డేస్లో నెక్స్ట్ సబ్జెక్ట్, ఇలా ప్రతి సబ్జెక్ట్కి 5 డేస్ పెట్టుకొని కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు 50 డేస్ కన్సిడర్ చేస్తే మీకు ఇంకా మిగతా 10 డేస్ ఉంటాయి. ఈ 10 డేస్ ఉన్నాయని పోయి నాన్ టెక్నికల్ ఏదో ఒకటి చదువుకుంటా, ట్రిగ్నోమెట్రీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి నేను ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవుతా, లేకపోతే మ్యాట్రిక్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను అది ప్రిపేర్ అవుతా అని అట్లా అస్సలు చేయకండి. మీకు మిగతా 10 డేస్ ఉంటాయి కదా, ఆ 10 డేస్ని మీరు ఈ 50 డేస్లో ఏం చదివారు, మీకు ఏం అర్థమైంది, రివిజన్ చేయడం స్టార్ట్ చేయండి. సో మళ్ళీ మీకు 1 డే మాత్రమే రివిజన్ కూడా ఉంది ఈ విధంగా కన్సిడర్ చేసుకొని చెప్తే. సో ఇలా ఈచ్ సబ్జెక్ట్ని 5 డేస్లో కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. 5 డేస్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం అంటే మాటలా, నేను చదవలేను అని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. చదవడం కొంచెం కష్టమే, కానీ నువ్వు ఈ టైంలో కరెక్ట్గా చదవలేదంటే నీకు సీటు రాను కూడా రాదు. ఎందుకంటే ఈచ్ కాలేజ్కి ఈసెట్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఓన్లీ 12 సీట్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఆల్రెడీ దాని గురించి కూడా ఒక క్లారిటీ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అసలు ఈసెట్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి బీటెక్లో అని. ఈసెట్ నుంచి బీటెక్ వెళ్తారో మన ర్యాంక్ చూసి ఇచ్చే సీట్నే కన్వేయర్ సీట్ అంటారు. కన్వేయర్ సీట్స్ ప్రతి కాలేజ్కి 6 or 12, అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంది. మా డిప్లొమాలో
40+ స్టూడెంట్స్ ఉంటే అందులో 9 ఆర్ 10 స్టూడెంట్స్కి మాత్రమే కన్వేయర్ సీట్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను జాయిన్ అయిన బీటెక్ కాలేజ్లో టోటల్ 72 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. డిప్లొమా నుంచి డైరెక్ట్ ఈ సెట్కి వచ్చిన వాళ్ళు 72 మెంబర్స్లో ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే కన్వేయర్ సీట్. మిగతా 60 మెంబర్స్ మేనేజ్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే. మన డిప్లొమా స్టూడెంట్స్కి ఈ సెట్ సీట్స్ అనేవి చాలా తక్కువ. సో నీ 2 months ఈ సెట్ ప్రిపరేషన్ అనేది నీ 3 years బీటెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ డేస్ని నువ్వు ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటే అంత మంచి ర్యాంక్ తెచ్చుకొని రేపు ఒక మంచి కాలేజ్లో బీటెక్ చేయగలవు. లేదంటే సీట్ రాదు. పోనీ నువ్వు మేనేజ్మెంట్ ద్వారా మంచి కాలేజ్కి వెళ్దాం అనుకుంటే ఆ ఫీజు చూస్తే చాలా ఇక నీకు చదవాలనే హోప్ కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు కష్టపడితే మీ 3 years బీటెక్లో సుఖపడవచ్చు. ఇప్పుడు మీరు సుఖపడితే ఏదో ఒక చెత్త కాలేజ్లో కష్టపడుతూ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పేది నచ్చక, మనం సరిగ్గా వినక. అందుకనే బీటెక్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ అయితే చాలా పడతాయి. సో ఈ 5 daysని మీరు కంప్లీట్గా చదవండి. అంటే ఫస్ట్ మీకు ఈ బ్రాంచ్ సబ్జెక్ట్లలో ఏదైనా కొన్ని ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. వీళ్ళు ఇది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు అది ప్రిపేర్ అవుతున్నారు అని కాకుండా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇష్టమైనవి మనం కొంచెం తొందరగా కంప్లీట్ చేయగలుగుతాము. అలానే 5 daysలో చేయొచ్చా అంటే మీరు తలుచుకుంటే చేయొచ్చు. ఎందుకంటే మనకు మ్యాక్సిమం బ్రాంచ్ సబ్జెక్టుల్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే రావు. 100 questions-కి 80 questions థియరీ క్వశ్చన్సే ఉంటాయి. ఓన్లీ 20 మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నువ్వు ఫాస్ట్గా నీకు ఇష్టమైన సబ్జెక్ట్ స్టార్ట్ చేసి చదవడం స్టార్ట్ చేయి. నువ్వు 10 hours చదువుతావా 12 hours చదువుతావా అనేది నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మన సీట్ అనేది మన క్యాస్ట్ మీద, రిజర్వేషన్ మీద, అలానే మన ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ ర్యాంకే, ఓన్లీ క్యాస్టే అంటే అలా అయితే ఏం కాదు. అండ్ ఎస్సీ స్టూడెంట్స్ కూడా కొందరు అనుకోవచ్చు నేను ఎస్సీ కదా సీట్ వస్తుంది అని. సో మా క్లాస్లో కూడా డిప్లొమా స్టూడెంట్స్ ఎస్సీ ఉన్నారు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో తెలంగాణలో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టారు, కానీ ఒక్క కాలేజ్ కూడా రాలేదు. ఇంతకుముందే చెప్పాను కదా 40+ మెంబర్స్ ఉంటే ఓన్లీ 9 or 10 మెంబర్స్కే సీట్ వచ్చింది అని. సో అంత క్రిటికల్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ వల్ల కొన్ని యూజెస్ ఉండొచ్చు, కానీ వీళ్ళకు కూడా సీటు కన్ఫామ్గా వస్తుంది అనే గ్యారంటీ అయితే లేదు. కాబట్టి ఈ 5 days మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే కెమిస్ట్రీకి వెళ్ళి చదవండి. కెమిస్ట్రీ అయితే ఈజీగా ఉంటుంది. అందులోకి వెళ్ళి ప్రీవియస్ ఆస్క్డ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ వస్తాయి. సో ఇందులో నువ్వు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్లోనే చెప్పాను నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యావు అనేదే ఇంపార్టెంట్ అని. నేను 5 daysలో చదవమన్నానని 5 daysలో చదువుతానని ఏదో పేపర్లు ఇట్లా తిప్పేస్తే మీకు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోలేరు. సో ఈ సెట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు చెప్తా వినండి. నేను ఒక క్వశ్చన్ చదివిన దాని ఆన్సర్ 0.04D. నాకు ఆన్సర్ గుర్తుంది, దాని ఆన్సర్ 0.04D అని గుర్తుంది. సో అక్కడ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చిండ్రు అని అంటే ఆప్షన్ ఏ 0.04D, ఆప్షన్ బి 0.04 క్యాపిటల్ డి. ఇప్పుడు నాకు ఆన్సర్ అయితే గుర్తుంది 0.04D. అడిగిపోయాక స్మాల్ డియా క్యాపిటల్ డి అని కన్ఫ్యూజ్ అయింది. సో అప్పుడు నేను మ్యాక్సిమం స్మాల్ డిఏ ఉంటుందేమో అని స్మాల్ డి అని ఆన్సర్ చేసొచ్చా, కానీ దాని ఆన్సర్ అయితే క్యాపిటల్ డి. 1 mark అయితే ఈజీగా లాస్ అయినా. నాకు ఆన్సర్ తెలుసు, బట్ ఏం లాభం, పర్ఫెక్ట్నెస్ లేదు. క్యాపిటల్ డీకి స్మాల్ డీకి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టొచ్చిన 1 mark అయితే పోయినా. ఒక చిన్న మార్కు పోయింది అని ఇంత ఫీల్ అవుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఒక చిన్న మార్కుతోటే నీ ర్యాంకు ఇక్కడ ఉండాల్సిన ర్యాంక్ ఇక్కడ పడిపోతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు ఈ సెట్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అని. సో ఇలా అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతూ చదవకండి. ఒకవేళ మీకు 5 days సరిపోలేదంటే ఏం కాదు, అట్లీస్ట్ 5 subjects అయినా పర్ఫెక్ట్గా చదవండి. ఇలాంటి
కన్ఫ్యూజన్స్ లేకుండా పర్ఫెక్ట్గా చదవండి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఇందులో ఈజీగా కొన్ని మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే 50 క్వశ్చన్స్ అండ్ 25 క్వశ్చన్స్. ఈ 50 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ టోటల్ 75 క్వశ్చన్స్. ఇందులో నువ్వేం చదవలే, మ్యాథ్స్ చదవలే, ఫిజిక్స్ చదవలే, అండ్ కెమిస్ట్రీ టైం ఉంటే చదవండి, లేకపోతే లేదు. అది కూడా ఒకవేళ చదవలేదు అని అనుకుంటే సరే, ఓకే. ఈ 2 ఇట్లా నేను జస్ట్ ఎస్టిమేట్ చేసి చెప్తా. మీరు ఆప్షన్స్ పెడితే సింపుల్గా అన్నీ ఏ అని పెట్టండి. 50 క్వశ్చన్స్కి 50 క్వశ్చన్స్ పెడితే అన్నీ ఏ అని పెట్టండి. ఏం భయపడకండి. కొందరు భయపడతారు, అన్నీ ఏం పెడితే పేపర్ కన్సిడర్ చేయరేమో అని అనుకుంటారు. నువ్వు 200కి 200 ఏలు పెట్టినా కూడా నీ పేపర్ని కన్సిడర్ చేస్తారు. అలాంటి భయం ఏమొద్దు మీకు. సో అన్నీ ఏ అని పెట్టండి, లేదా అన్నీ బి అని పెట్టండి, ఆర్ అన్నీ సి అని పెట్టండి, లేకపోతే డి అని పెట్టండి. మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ అన్నిటికీ అదే పెట్టండి. లేదు మాకు కొంచెం అట్లా కష్టం అనుకుంటే ఒక 25 మార్క్స్కి ఏ పెట్టి, ఇంకొక 25 మార్క్స్కి బి, లేకపోతే ఇంకొక 25 మార్క్స్కి సి, ఇట్లయినా పెట్టండి. సో ఇలా సీక్వెన్స్గా ఒకటే ఆప్షన్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ ఉందనుకో, నువ్వు ఏ పెట్టినావు, కరెక్ట్ అయింది. సెకండ్ క్వశ్చన్ బి ఉంది, సరే ఓకే, రాంగ్. అండ్ థర్డ్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ ఏ ఉంది, నువ్వు ఏ పెట్టినావు, మళ్ళీ కరెక్ట్ అవుతుంది, నీకు ప్లస్ అవుతుంది. నీకు ఆన్సర్ తెలియకుండా తెలిసిన ప్లస్ అవుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ సి ఉందనుకోండి, ఫిఫ్త్ క్వశ్చన్ అగైన్ సి ఉందనుకోండి, సిక్స్త్ క్వశ్చన్ మళ్ళీ ఏ ఉంది. సో ఇలా ఏ అన్నవి ఆటోమేటిక్గా నీకు కౌంట్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి నువ్వు ఈ 50 అండ్ 25లో నుంచి ఈజీగా ఒక 30 మార్క్స్ ఆర్ 30 ప్లస్సే గెయిన్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంకా కొందరు స్టూడెంట్స్ ఉంటారు, క్వశ్చన్ చూస్తారు, 4 ఆప్షన్స్ చూస్తారు. ఆ ఆప్షన్స్ చూసి ఈ క్వశ్చన్ నేను ఎక్కడో చదివినా దీనికి ఇదే ఆన్సర్ ఏ ఉంటే ఏనే ఆన్సర్, ఇది నాకు బాగా గుర్తుంది, నేను ఏనే పెడతాను, ఏ పెడతారు. రెస్పాన్స్ షీట్లో మనం ఏం పెట్టాము, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు అదే చూసినావా ఇంకేదో చూసినావా అని. సో అలా ఎవ్వరు గెస్ చేసి పెట్టకండి. నేను అలా పెట్టే మ్యాథ్స్లో చాలా అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు. సో నేను ఎక్కడో చూసినా, ఇది నాకు తెలుసు, ఇది నేను ఇట్లనే పెడతా అంటే అలా ఎవ్వరు అస్సలు చేయకండి. నీకు క్వశ్చన్ చూడగానే నీకు ఆన్సర్ వచ్చినట్లు అనిపిస్తే మీకు ఇచ్చిన పేపర్లో ఫార్ములా గుర్తొస్తే ఫార్ములా రాసి ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తే ఏ ఆర్ బి ఆ సీట్లలో ఏదన్నా ఒక ఆప్షన్ మీకు వచ్చింది, ఇక్కడ ఉన్న ఆన్సర్ కరెక్ట్ అయితే అప్పుడు మాత్రమే పెట్టండి. కానీ ఎక్కడో చూసినా, ఇది ఎక్కడో చూసినట్టు గుర్తుంది, దీనికి కరెక్ట్గా ఇదే ఆన్సర్ అని గెస్ చేసి అస్సలు పెట్టకండి. ఇది నేనైతే సజెస్ట్ చేస్తాను. నేనే మ్యాథ్స్లో అలా ఇది ఎక్కడో చూసినా, ఇది ఎక్కడో చేసినట్టే ఉంది అని నా గెస్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళాను. సో నాకు మ్యాథ్స్లో అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. సో నేను ఇదొకటైతే సజెస్ట్ చేస్తాను. కొందరు స్టూడెంట్స్ అనుకుంటారు టెక్నికల్ మార్క్స్ ఫస్ట్ చూస్తారా, నాన్ టెక్నికల్ మార్క్స్ ఫస్ట్ చూస్తారా అంటే, మనకు మారిన ప్యాటర్న్ ప్రకారం అంటే 3-4 ఇయర్స్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. దాని ప్రకారం మన టెక్నికల్ మార్క్సే ఫస్ట్ చూస్తారు. ఇప్పుడు అది మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు చెప్తా వినండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు టెక్నికల్లో ఒక స్టూడెంట్కి 81 వచ్చాయి అండ్ నాన్ టెక్నికల్ ఒక స్టూడెంట్కి 81 వచ్చాయి. టోటల్గా కూడా వీళ్ళకి 81 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ర్యాంక్ ఎవరికి తక్కువగా ఇస్తారంటే ఈ స్టూడెంట్కే ఇస్తారు. ఎంపీసీ అంతకుముందు మన 3-4 అంటే 2017 వరకే ఎంపీసీ కన్సిడర్ చేసేది. కానీ మారిన ప్యాటర్న్ ప్రకారం మనకి టెక్నికల్ సబ్జెక్ట్లో ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేది చూసి వాళ్ళకే మంచి మార్క్స్ అయితే ఇస్తారనమాట. సో కాబట్టి అందుకనే నేను టెక్నికల్ చదవండి అని చెప్తున్నాను. అదొక బెనిఫిట్. నేను ఇది ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా, సో ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను. ఇప్పుడు మీకు మంచి మార్క్స్ ఎలా వస్తాయని ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. సింపుల్. ఇది నువ్వు అన్నీ చదివితే 100కి 100 నువ్వు పర్ఫెక్ట్ చదివితే 100 మార్క్స్ ఇలా గెయిన్ చేసుకోవచ్చు. ఇందులో ఈజీగా నువ్వు 30 మార్క్స్ ఆ 30 ప్లస్సే గెయిన్ చేసుకోవచ్చు. సో టోటల్గా 130 మార్క్స్ నువ్వు గెయిన్ చేసుకున్నట్టు.
సో 130 మార్క్స్కి నీకు మంచి ర్యాంక్ వస్తుందా అంటే కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఈసారి కోచింగ్ సెంటర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. అది మీకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కూడా. ఇవన్నీ చూసుకోండి. ఇవి 2020 యొక్క ఫస్ట్ ర్యాంక్ మార్క్స్. అంటే ఈసీఈకి 163కి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. అలానే EEEకి 161కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మైనింగ్కి 157కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మెకానికల్కి 154, సివిల్కి 151 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సిఐ అనే బ్రాంచ్కి 107కే ఫస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది బ్రాంచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఇక్కడ 130 మార్క్స్ వస్తాయని చెప్పాను. ఇప్పుడు 130కే ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఎందుకు అని అంటే ఈసారి కోచింగ్ సెంటర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అది మీకు ఒక పరంగా డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ కూడా. అదెలా అంటే ఇప్పుడు ఈ మార్క్స్ మ్యాక్సిమం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకే వస్తాయండి. టాప్ 2, టాప్ 1, టాప్ 3 లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. కోచింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకు కూడా ర్యాంకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు లెస్ ఉన్నారు. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ గెయిన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అసలు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. వీళ్ళు మన సెకండ్ ఇయర్ ఎండింగ్ అప్పటి నుంచి అంటే సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ అయిపోగానే వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో కోచింగ్ వెళ్ళి జాయిన్ అవుతారు. అలాంటి వాళ్ళని లాంగ్ టర్మ్ అంటారు. అప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లోనే వాళ్ళకు మ్యాక్సిమం మెయిన్ సబ్జెక్ట్స్ అయితే అంటే ఎంపీసీ వాళ్ళకు మెయిన్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బట్టి. అలానే కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేస్తారు. అండ్ వీళ్ళు సెకండ్ ఇయర్ ఎండింగ్ అప్పుడు వెళ్తారు. అండ్ మనకు దసరా అండ్ సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు కూడా వీళ్ళ కోచింగ్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళు వెళ్తారు. అండ్ నెక్స్ట్ మనతో పాటు 5th సెమ్ అయిపోగానే వీళ్ళు మళ్ళీ అదే కోచింగ్ సెంటర్కి వెళ్ళి కంటిన్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా కోచింగ్ సెంటర్కి బెనిఫిట్సే, ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుంటారో వాళ్ళకు కూడా బెనిఫిటే. ఈ సెట్ వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. అలానే వీళ్ళకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఎందుకంటే టైం మేనేజ్మెంట్ తెలవాలి అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి మార్క్స్ గెయిన్ చేసుకుంటారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఈ టైప్లో ఎస్టిమేట్ చేసిన క్వశ్చన్స్ రావచ్చని ఇంకా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకైతే మంచి మార్క్స్ వచ్చేటట్టు ఈ కోచింగ్ సెంటర్స్లో అయితే వర్క్ చేస్తాయి. సో ఈసారి మీకు కోచింగ్ సెంటర్స్ క్లోజ్ అయి ఉన్నాయి, కానీ ఆన్లైన్లో టీచింగ్ అయితే వాళ్ళకి జరుగుతుంది. కానీ ఎంత ఆన్లైన్ అయినా కానివ్వండి, ఇంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ పెడతానంటే అక్కడ ఉన్న వెదర్ వేరే ఉంటుంది. అదే నువ్వు ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ పెడతానంటే అంత భయము, అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఆన్లైన్ కాబట్టి. సో ఈ టైంలో నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే నువ్వు మంచి మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. 130కి కూడా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ 136కే కాకుండా 130కి 120 వచ్చినా కూడా మీకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది బిలో 1000 ఉంటాయి. అప్పుడు నువ్వు ప్రైవేట్ కాలేజ్ అయితే ఏంటి, ఆటోనమస్ కాలేజ్ అయితే ఏంటి, లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే ఏంటి, నీకు ఫ్రీ సీట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందులో పోయినా ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు కదా. సో పర్ఫెక్ట్గా చదవడానికైతే మీరు టెక్నికల్ చదివినా నాన్ టెక్నికల్ చదివినా పర్ఫెక్ట్గా చదవడానికైతే ట్రై చేయండి. కొన్ని సబ్జెక్ట్స్ చదివినా కానివ్వండి అంత పర్ఫెక్ట్గా అయితే చదవండి. అప్పుడే మీరు మంచి మార్క్స్ గెయిన్ చేసి మంచి ర్యాంక్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో నేను లాస్ట్కి అయితే చెప్పానుగా నా డీటెయిల్స్ గురించి. సో ఇది నా ర్యాంక్ కార్డ్. ఇక్కడ కనిపిస్తుందా 402 అనేది. అండ్ మనకు సీట్ అనేది బ్రాంచ్ ర్యాంక్ ప్రకారమే ఇస్తారండి. మన బ్రాంచ్ ర్యాంక్ బట్టి మన సీట్ అనేది వస్తుంది. సో 402 నా బ్రాంచ్ ర్యాంక్. అండ్ నా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 2568. అండ్ ఇక్కడ మార్క్స్ చూసుకోండి, చెప్పాను కదా మ్యాథ్స్లో నాకు చాలా తక్కువ వచ్చాయి అని. 50కి ఓన్లీ 9. ఇక్కడ చూసా అక్కడ చూసా అని
నాకు ఇష్టం వచ్చిన ఆప్షన్స్ పెట్టాను. ఇట్లా ఒక సీక్వెన్స్లో పెట్టుంటే నాకు మంచి మార్క్స్ వచ్చేవేమో. కాబట్టి నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి. 9 మార్క్స్ అండ్ ఫిజిక్స్లో 6 మార్క్స్. నేను కెమిస్ట్రీ చదివాను 25కి ఒక లాస్ట్ 2 లెసన్స్ తప్ప మిగతా లెసన్స్ చదివాను. సో అందులో నాకు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకున్నాను. సో 25కి 19 మార్క్స్. అండ్ టోటల్ మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో 52 మార్క్స్. ఇది నా ర్యాంక్ కార్డ్. అండ్ నాకు వచ్చిన ర్యాంక్కి మీకు డౌట్ రావచ్చు, నీకు వచ్చిన ర్యాంక్కి టాప్ 20 కాలేజ్లో సీట్ వస్తుందా అంటే పక్కా వస్తుంది. నాకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. కాకపోతే నేను పెట్టుకోలేదు. ఎవరైతే ఎబో 1000+ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటారో వాళ్ళకి సీట్ వస్తే ఓన్లీ స్టే ఫండ్ 35,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను 1 lakh ఉన్న కాలేజ్ పెట్టుకుంటే నాకు గవర్నమెంట్ నుంచి 35 వస్తే మిగతా 65 నేను కట్టుకోవాలి. కాబట్టి ఓన్లీ కాలేజ్ ఫీజే అంతుంటే ఇంకా జేఎన్టీ ఫీజు, ఇంకా యూనివర్సిటీ ఫీజు, ఇంకా లైబ్రరీ ఫీజు, ఈ ఫీజు అని చాలా ఉంటాయి బీటెక్లో. కాబట్టి అంత ఫీజు అయితే మేము కట్టలేం. కాబట్టి నాకు సెట్ అయ్యే కాలేజే పెట్టుకున్నా, అదే నాకు వచ్చింది. అండ్ ఇది నా వెబ్ ఆప్షన్స్ పెడతాం కదా ఆ షీట్. సో చూడండి, ఫస్ట్ 5 వరకు నేను యూనివర్సిటీ పెట్టాను. అండ్ నెక్స్ట్ 6 ఈ కాలేజే నాకు వస్తుంది, ఈ కాలేజే రావాలి. ఈ 5 దాటితే నాకు ఇదే వస్తుంది అని అనుకున్నా. సో పెట్టిన 6th ఆప్షనే నాకు వచ్చింది. ఫస్ట్ ఫేజ్లోనే జాయిన్ అయ్యాను. ఇంతే. కొందరు అడిగారు కానీ నీకు ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంకు అని. సో ఇది నా డీటెయిల్స్. నేను ఈ సెట్లో చేసిన తప్పులు అయితే మీరు చేయకండి. అవి నేను క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నేను ఎస్సీ స్టూడెంట్ని, ఇంత ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుందా, అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఈ సెట్ వాళ్ళకి. సో ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే డౌట్స్ కూడా ఉన్నా ఈ కింద వీడియోలో కామెంట్ చేయండి. మీ అన్ని డౌట్స్ తోటి ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అందులో క్లారిటీగా నేను ఇలా ఉంటుంది ఇలా అని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను.